ఒకరికేమో దయ్యం, ఇంకొంతమందికి దేవుడు. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అందరికీ పూనకాలే. శివరాత్రి రోజున లక్షల భక్తులు ఇక్కడ ఏం చేస్తున్నారు? నిజంగానే దయ్యం విడిపిస్తారా? నిజంగానే దేవుడు మనసులో మాట చెబుతాడా? ఒకరికి నమ్మకం, ఇంకొకరికి మూఢనమ్మకం. ఏది నిజం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఆల్రెడీ మీకు వీడియో కంటెంట్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, దేవుడు దయ్యం ఈ రెండింటి గురించి చెప్పబోతున్నాను. సో దేవుణ్ణి నమ్మేవాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, కొంతమంది దయ్యాన్ని నమ్మేవాళ్ళు దయ్యాన్ని నమ్ముతారు. సో ఈ రెండింటిని నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ గౌరవించి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. మెయిన్గా మన వీడియో ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక చరిత్రను తెలియజేయడం, అది కూడా అక్కడ లోకల్ వాళ్ళు ఏం నమ్ముతున్నారో, అక్కడ స్థల పురాణం ఏముంది అది మాత్రమే చెప్పడం. సో ఇక్కడ దేవుని గురించి చెప్తాను, సైన్స్ ఏం నమ్ముతుందో అది కూడా చెప్తాను. సో ఈ రెండింటి గురించి చెప్తాను. సో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. మీరు మధ్యలోనే సగం వీడియో చూసి ఏమన్నా మీరు కూడా చదువుకున్నారా లేదంటే చాలా హట్టింగ్ ఉంటుంది. సో చివరి వరకు చూసిన తర్వాతనే కామెంట్ చేయండి, ఓకేనా? పూనకాల గురించి మీరు వినే ఉంటారు, పల్లెటూర్లలో ఇంకా చాలా ఎక్కువ. సో ఈ పూనకాలు అనేవి మతానికి సంబంధం లేదు, అన్ని మతాల వాళ్ళకి పూనకాలు వస్తాయి. చిన్నపిల్లలకు వస్తాయి, మగవాళ్ళకు వస్తాయి, ఆడవాళ్ళకు వస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా పూనకాలు వస్తాయి. దాదాపు నెల రోజుల కిందట శివరాత్రికి వీడియో తీసినాము, ఇప్పుడు పెడుతున్నామంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరిని హెడ్ చేయకూడదు, అన్నీ తెలుసుకొని పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు, ఇందులో వేల మందికి పూనకాలు వస్తాయి. పూనకాలు వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి దేవుడు అంటే వాళ్ళ మనసులో మాట చెప్తాడు, కొంతమందికి దయ్యం, అది దయ్యం ఎక్కడ పట్టింది, ఏ వయసు వారు పట్టినారనేది వాళ్ళు కూడా చెప్తారు, దయ్యాలు కూడా ఇడిపిస్తారు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఎంటికలు ఇరవోసుకొని ఒక్కొక్కరు కూర్చుంటారు, నిజంగా చూస్తే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది. అండ్ పొలతల చాలామంది భక్తులు ఉంటారు కదా అక్క దేవతలకు, సో వాళ్ళందరూ కూడా ఇది వాట్సాప్ స్టేటస్గా పెట్టండి, చాలామందికి కూడా చేరుతుంది, ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కడప నుంచి ఈ పొలతలను పొలతల కోణాన్ని కూడా అంటారు. సో 25 కిలోమీటర్ల దూరం ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం ఇక్కడికి శివరాత్రి రోజున 6 లక్షలకు పైగానే జనాలు వస్తారు. ఇక్కడికి వచ్చే ఎన్నో లక్షల మంది భక్తుల్లో మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మంది వస్తారు. దయ్యం పట్టిందని, గాలి పట్టిందని, ఈ ప్రదేశానికి వస్తే అవన్నీ పోతాయని నమ్ముతారు. అలాగే ఇక్కడ మల్లికార్జున స్వామి, అక్క దేవతలు అండ్ బండన్న స్వామి ఉంటారు. శివుడు జటాజూటాల నుంచి వెలిసిన 7 అక్క చెల్లెళ్ళు, ఓ అన్నయ్యతో కొలువైన క్షేత్రం ఈ పొలతల కోన. లక్షల మంది జనాలు వస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఏ ఊరు వాళ్లకు ఆ స్థలం ఉంటుందన్నమాట. సో ఆ స్థలంలోనే వెళ్ళి అక్క దేవతల విగ్రహాలు పెట్టుకొని పాటలు పాడుతూ అమ్మవార్లను పూజించుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మొదట నేను ఇక్కడి వాళ్ళు ఏం నమ్ముతారు, ఇక్కడ భక్తులు ఏం నమ్ముతారు అనేది చెప్తాను. దాని తర్వాత సైంటిఫిక్గా దీన్ని ఏమంటారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట దయ్యం ఎలా పడుతుందని నమ్ముతారో నేను చెప్తాను. వాళ్ళకు దగ్గర వ్యక్తులు కానీ బాగా తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా చనిపోతే వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళను ఊహించుకోవడము, రాత్రిపూట భయపడము అట్లా జరుగుతుంది అనమాట. కొద్ది రోజులు వాళ్ళను ఊహించుకుంటా నిద్ర అనేది రాదు. దాదాపు కొన్ని నెలల పాటు వీళ్ళకు నిద్ర రాక నిద్రలేమి సమస్య వస్తుంది. ఆ నిద్రలేమి సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఇక్కడ తెలిసిన వాళ్ళలో ప్రవర్తన మారింది, కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, అంటే ఇంతకు ముందులాగా లేరు, అన్నీ మారిపోయినాయని చెప్పి వాళ్ళకి దయ్యం పట్టిందని చెప్తారనమాట. సో ఆ దయ్యం పట్టిందని చెప్పినప్పుడు వాళ్ళు కూడా దయ్యం పట్టిందని నమ్మడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మడము అట్లా చేస్తారు. అట్లా మొత్తానికి అయితే దయ్యం పట్టిందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ పొలతల క్షేత్రానికి వస్తారు.
పొలతల క్షేత్రంలో చాలా నమ్మకం, ఎటువంటి దయ్యాలైనా విడిపిస్తారని చెప్పి నమ్మకం. ఇక్కడున్న మంత్రగాళ్ళు కావచ్చు, పూజారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ దయ్యాలను వదిలించి వాటి ప్లేస్లో అక్క దేవతలను ఎక్కిస్తారని చెప్పి ఇక్కడ నమ్ముతారు. సో అందుకనే ఎన్నో లక్షల మంది, వేల మంది ఇక్కడికి వచ్చి ఆ పూనకాలు వచ్చినట్టు ఊగడము, మళ్ళీ పాటలు పాడితే అందులోంచి వాళ్ళు లేసొచ్చి అక్కడ కూర్చొని దయ్యం పట్టిందని చెప్పడము. విచిత్రం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లోడిని చూసినాం మేము. ఆ చిన్న పిల్లోడు ఏదో పాటలు పాడుతుంటే వీళ్ళు దయ్యానికి సంబంధించిందో మరి దేవునికి సంబంధించిందో మాకైతే తెలీదు. బట్ ఆ పాట పాడే సమయంలో ఆ జనాలలో అందరిలోంచి లేచి వచ్చి అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళు అడగడం మొదలు పెట్టారనమాట. ఏమైంది అని అడిగితే ఇట్లా నాకు పలానా చోట నాకు దయ్యం పట్టింది, పలానా ఆమె పట్టిందని చెప్పినాడు. చెప్పిన తర్వాత ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి కదా, ఈ వెంట్రుకలు ఇట్లా లాగి ఇక్కడ నిమ్మకాయ ఎక్కిస్తారు. ఈ పిల్లోడిని చూడండి, ఇటు తలపైన నిమ్మకాయ ఉంది కదా, ఇట్లా నిమ్మకాయ ఎక్కించి ఆ పిల్లోడిని దూరం తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పోస్తారనమాట. నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ దాదాపు పూర్వం 101 కోనేరులు ఉండేవని నమ్మకం. సో ఇప్పుడు 101 కోనేరులు లేవు, బట్ కొన్ని కోనేరులు ఉన్నాయి. ఆ కోనేరులలో ముంచితే అదే స్నానం చేస్తే వాళ్ళకు దయ్యం పోతుందని నమ్ముతారు. ఇక్కడికి వచ్చి పూనకాలు వచ్చి ఊగే వాళ్ళంతా దయ్యాలేనా అని మీకు డౌట్ రావచ్చు. దయ్యాలైతే కాదు. దయ్యాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా వీళ్ళు ఏదో పాటలు పాడినప్పుడు ఆ పాటల్ని బట్టి అవి మధ్యలోకి లేచి వస్తాయన్నమాట. దాని ప్రవర్తన కూడా వేరుంటుంది. కానీ ఎక్కువ శాతం ఇక్కడ దేవతలు, అంటే ఇక్కడ అక్క దేవతలు ఉన్నారు కదా, అక్క దేవతలు వచ్చారని చెప్పి ఇక్కడ నమ్ముతారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే బండెన్న స్వామి అని కూడా ఉన్నారు, ఆయన కూడా వచ్చారని చెప్పి నమ్ముతారు. సో వాళ్ళు ఒంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది పూజారులు వాళ్ళు అడుగుతుంటారనమాట, ఏమ్మా ఈ సంవత్సరం మీకు ఏమైనా తక్కువ చేసినామా, ఇంకా ఇంకొంతమంది ఏమంటారంటే నా కొడుకుకు పెళ్ళైతే అదే మేము ఇల్లు కట్టుకుంటామా, రకరకాల కోరికలు ఉంటారులే భక్తులకు. సో ఆ కోరికలన్నీ కూడా ఆ దేవుళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట మనసులో మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు, ఒకసారి చూడండి. చూపిస్తా నా అన్నయ్య నా చెల్లెల్ని బాలికల్ని మొత్తం పిలిచి వాళ్ళు ఆడిచ్చి నా కాడ నువ్వు గుండె పోయేటప్పుడు అందరి బాలమ్మ చేత వాళ్ళు ఆడిచ్చి గడపలలో హర హర సాంబ శివ. దేవుడే కాదు, ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ ప్రవర్తన కూడా చూసేయండి. ఆమె మాట్లాడిన మాటలు మీకు కొంచెం కొంచెం అర్థమై ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పూజారులేమో నువ్వు దయ్యానివి, ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు ఎవరు పడినారని చెప్పి ఆమెను నిలదీస్తున్నారు. కానీ ఆమె ఏం చెప్తుందంటే నేను దయ్యాన్ని కాదు, నేను దేవతని, మీకు అర్థం కావడం లేదని చెప్పి ఆమె చెప్తుంది. మొత్తానికైతే ఇంకా ఏమేమి మాట్లాడతారో ఒకసారి వినండి. దేవుడు వచ్చిన వాళ్ళని, దయ్యం వచ్చిన వాళ్ళని ఇద్దరిని చూశారు కదా. ఇప్పుడు పూనకాలు వచ్చి ఊగే వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒకసారి చూసేయండి. చూశారు కదా. ఇప్పుడు సైంటిఫిక్గా పూనకాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం.
ఇక పూనకాల గురించి మాట్లాడుకుంటే సైన్స్ ఏం చెప్తుందంటే ఎవరైతే మానసికంగా ఎక్కువ బాధపడుతుంటారో, ఎవరైతే ఎమోషనల్ గా ఎక్కువ బాధపడుతుంటారో అటువంటి వాళ్లకు పూనకాలు వస్తాయి. అది కూడా ఎందుకు వస్తాయంటే సైన్స్ లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేవి రెండు ఉంటాయి. చాలా మంది గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ గుడి చుట్టూ ఉంటుంది. సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఈ గుడి దగ్గర ఉండడానికి ఇష్టపడదు. ఆ సమయంలో ఎవరైతే మానసికంగా ఇట్లా బాధపడుతూ ఉంటారో ఆ మనిషి ఇట్లా పూనకాలతో ఊగిపోతాడు. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద జాతరకు వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు పెద్ద పెద్ద సౌండ్స్ వినపడుతూ ఉంటాయి, లేదంటే పెద్ద పెద్ద డప్పులు వినపడుతూ ఉంటాయి. ఆ సమయంలో మనకు తెలియకుండానే మన బాడీలో ఒక వైబ్రేట్ అనేది మొదలవుతుంది. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన బాడీలో కొంచెం ఊపు వస్తుంది. సౌండ్ అనేది ఒక వైబ్రేషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైబ్రేషన్ మన బాడీకి పెద్ద మొత్తంలో టచ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ యాక్టివేట్ అయ్యి మనకు తెలియకుండానే మన బాడీలో వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఆ వైబ్రేషన్స్నే సైన్స్ ఏమంటుందంటే పూనకాలు అంటుంది. సైన్స్ ఇంకోటి ఏం చెప్తుందంటే ఎవరైతే ఎమోషనల్గా ఉంటారో, వీక్గా ఉంటారో, మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్గా ఉండదో వాళ్ళకి ఎక్కువగా పూనకాలు వస్తాయని చెప్పి సైన్స్ చెప్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువ మంది పూనకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు అండ్ వీక్గా కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువగా ఈ పూనకాలు అనేవి వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే పల్లెటూరులో ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జాతరలు అటువంటివి బాగా జరుగుతుంటాయి కాబట్టి పూనకాలు కూడా ఎక్కువ వస్తాయి. పూనకాలు వచ్చిన వాళ్ళు కొంతమంది దేవుడు వచ్చాడని నమ్ముతారు, కొంతమంది దయ్యం వచ్చిందని నమ్ముతారు. వింత వింతగా ప్రవర్తించి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే సైన్స్ పరంగా ఈ పూనకాలలో కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. అంటే లైక్ ఎలా అంటే కొంతమంది యాక్టింగ్ చేస్తారు, ఇది పూనకం అనేది వాళ్ళకి రాకపోయినా కూడా వాళ్ళ వైపు చూడాలి, వాళ్ళ గురించే మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో, లేదంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలా, వాళ్ళ కాళ్ళు ముక్కాలా, దండలు వేయాలా, బొట్టు పెట్టాలా, ఇట్లాంటి చాలా విషయాల కోసం కొంతమంది యాక్టింగ్ చేసి ఇట్లా పూనకాలు వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారని చెప్పి సైన్స్ చెప్తుంది. పూనకం తర్వాత ఏం జరిగిందని అడిగితే ఇట్లా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి అతీత శక్తులు వచ్చినాయని, లేదంటే వాళ్ళకి ఏం జరిగిందో గుర్తులేదని ఇట్లా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. పూనకాలు రావడం అనేది నిజం, బట్ అదేంటంటే బాడీలో జరిగే ఒక సైంటిఫిక్ ప్రాసెస్ మాత్రమే. మొత్తానికి సైంటిఫికల్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా అయితే పూనకాల గురించి సైన్స్ చెప్తుంది. సైన్స్ గురించి చెప్పినాము, దేవుణ్ణి నమ్మే వాళ్ళ గురించి చెప్పినాము. కానీ మీ ఉద్దేశం ఏందనేది కామెంట్లో తెలియజేయండి. మీ పెద్దవాళ్ళని అడిగైనా సరే అసలు పూనకం గురించి మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఓకేనా? బై బై లవ్ అందరికీ. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్. బై.